హే గైస్, హ్యాపీ సండే అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే రోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి షూట్ చేశానండి. అండ్ ఈరోజు మనమైతే మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైతే నీట్గా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటామో స్టవ్, ఎర్లీ మార్నింగ్ అంత ఫ్రెష్గా అనిపిస్తుంది. సో నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా చాయ్ పెట్టుకోవడం, కాఫీ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తుంటాం అనమాట. మళ్ళీ ఇంకా మామూలే మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవడం. ఇదైతే ఈ స్టవ్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా పని అయిపోతుంది. సో కొంచెం వాటర్ పడ్డా మనం ఏమైనా పోపు వేసినప్పుడు ఆ ఆయిల్ అవి పడినా కూడా చాలా గలీజ్ అనిపిస్తుందండి. అది తుడిచినా కూడా అది మరకలు అనేది అట్లే కనిపిస్తుంది. అందుకోసం నేను ఎంత క్లీన్గా పెట్టుకుంటా అంటే వంట అయిపోయినాక ఒకసారి, స్టార్ట్ చేసే ముందు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే నాకు మా అత్తమ్మకి ఇద్దరికి చాయ్ పెట్టుకుంటున్నాం. మా వారికి అయితే కాఫీ అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసామంటే మేము ఇంట్లో చేయట్లేదు. సో కొంచెం మార్కెట్కి వెళ్ళేది ఉంది, అందుకోసం ఇంకా చాయ్ ఒక్కటి తాగేసి ఇప్పుడైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాం మనం. चिल्लर ले लें 6 करम का तो डगर दस సో మేమైతే మార్నింగే బయలుదేరి వచ్చామండి ఫిష్ మార్కెట్కి. అంటే నాకు చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ప్రాన్స్ కావాలా అని చెప్పేసి. సో ఈరోజు ఫైనల్గా ప్రాన్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక ½ కేజీ తీసుకున్నానండి. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు. సో ప్రాన్స్ చేయడం కూడా ఇది ఫస్ట్ టైం అనమాట నేను. సో ఎట్లా వస్తుంది ఏంటి అంటే బయట ఎప్పుడైనా తిన్నానేమో కానీ ఎప్పుడు నేను సొంతంగా చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం నేను చేయడము. ఇట్లా వస్తుంది ఏమో టేస్ట్ అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. అంటే నేను వాళ్ళనే అడిగి ఎట్లా చేయాలని కనుక్కొని చేశారనమాట. ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము. ఎప్పుడు అంటే వీక్లీ వన్స్ తీసుకొచ్చుకుంటాం అనమాట. డైలీ తెచ్చుకోవాలన్నా కూడా మనకి టైం అడ్జస్ట్మెంట్ కాదు కాబట్టి వెజిటేబుల్స్ మనం వీక్కి కావాల్సినవన్నీ తీసుకొని, ప్రొవిజన్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, అన్నీ ఇట్లాంటి వర్క్స్ అన్నీ మేము సండే రోజే పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంకా మనం ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం అయితే ఉండదు కదా. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. మార్నింగ్ 9 o'clock వచ్చామన్నమాట మేము బయటికి. సో మార్నింగ్ టైమ్స్ వస్తేనే ఫిష్ మనకి ఫ్రెష్గా దొరుకుతుంది, లేదంటే ఐస్లో పెట్టినవి ఇస్తారనమాట. అందుకోసం ఇంకా మేము మార్నింగే వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట. నేను, మా బాబు, మా ఆయన, మేము ముగ్గురం వెళ్ళాము. సో ఇంటికి వచ్చేసరికి పిల్లలు, మా పాప ఇంకా బట్టలకైతే వాషింగ్ మిషన్ వేసేసింది. సో కొంచెం పని అయితే వర్క్ బటన్ తగ్గిందని అనిపించింది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 12 అయిపోయిందండి. ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా ఆకలి అయితే విపరీతంగా వేసింది. ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా ఆకలి కాదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు విపరీతంగా ఆకలి వేస్తుంది అనమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చేలోపు ఇంట్లో చపాతీ, ఎగ్ వేసుకొని తిన్నారంట మా అత్తమ్మ, మా పాప. సో నాకు తెలియదు కదా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారని చెప్పేసి, ఏం తిన్నారు ఏం తినలేదని చెప్పి వాళ్ళకు కూడా దోశ తీసుకొచ్చాను. అండ్ నేను ఎక్కడ వెళ్ళినా సరే ఇడ్లీనే తీసుకుంటాను అండి, వేరే ఏం తీసుకోను. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ హెయిర్కి అయితే ఇట్లా మందారం ఆకు, కలబంద అండ్ ఎగ్, ఆనియన్, మందారం పువ్వు ఈ 3 మిక్సీ పట్టేసి హెయిర్కి పెట్టుకోవాలనుకుంటున్నాను. అండ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా హెయిర్ ఆయిల్. సో ఆ ఆయిల్ అయితే ఈరోజు అయిపోయిందండి. సండేకి కంప్లీట్గా అయిపోయింది. అది కూడా ఈరోజు టైం ఉంది కాబట్టి మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి మళ్ళీ వర్కింగ్ డేస్లో అయితే కుదరదు కదా. సో మనకి మనం ప్యాంపరింగ్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చేది సమ్మర్ కదా. ఆల్రెడీ సమ్మర్ హీట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడే అయితే ఎంత అసలుకి హీట్ ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది. సో ఇప్పటి నుంచి మనం స్కిన్ కేర్ అయితే చాలా మంచిగా తీసుకోవాలి. కొంచెం మనము లేజీగా ఉన్నా కూడా మన స్కిన్ అనేది డల్ అయిపోతుంది. అందులో మనము బయట వర్క్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా అండి. ఈ టైంలో మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఫేస్కి ఏదైనా సరే సన్ స్క్రీన్ లోషన్ కానివ్వండి, అలాంటివి మనం కంపల్సరీ యూజ్ చేయాలి. బికాస్ మనం ఎక్కువ ఎండకు తిరిగామనుకోండి పిగ్మెంటేషన్ కంపల్సరీ వస్తుంది. స్టార్టింగ్లో నాకు తెలియదండి, అంటే
స్టార్టింగ్లో ఎండకు బాగా తిరిగేదాన్ని నేను. సో అప్పుడు నాకు తెలియలేదు పిగ్మెంటేషన్ వస్తుంది, స్కిన్ కేర్ కంపల్సరీ తీసుకోవాలనేసి. సో ఒక్కసారి వచ్చిన తర్వాత అది పోవడం అంటే కష్టమే. సో రాకముందే మనం కొంచెం జాగ్రత్త పడితే మంచిది కదా. సో ఇప్పుడైతే నేను హెయిర్కి ఇది అంతా అప్లై చేసుకోవాలనుకుంటున్నాను ఈ పేస్టు. ఈ ప్యాక్ అనేది మనకి సమ్మర్లో చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఎక్కువ డ్రై కానివ్వకుండా సిల్కీగా ఉంటుంది అనమాట హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఆనియన్ వేస్తాం కదా, ఆనియన్ వేసినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో డాండ్రఫ్ ఉన్నా కూడా, హెయిర్ ఫాల్ ఉన్నా కూడా ఇది వీక్లీ వన్స్ అన్నా లేదా మంత్లీ 2 times అన్నా పెట్టుకుంటే చాలా మంచిదండి. అండ్ దీంతో పాటు మనం హెయిర్ ఆయిల్ ఉంది కదా, సో ఆ హెయిర్ ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను. అండ్ దీంట్లో కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. కొంచెం శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీలో వేసేటప్పుడే వేసుకుంటే మంచిగా కలిసిపోతుంది అనమాట. శనగపిండి మంచిగా ఆయిలీగా ఉన్నా కూడా తీసేస్తుంది హెడ్కి. అండ్ నేనేం ఆయిల్ అయితే అప్లై చేసుకోలేదు. ఒక స్పూన్ కర్డ్ వేసుకుంటున్నా. సో మంచిగా మిక్స్ చేసుకొని ఇలా వీక్లీ వన్స్ అట్లా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ అది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను కదా, ఆ ఆయిల్ కూడా అయిపోయిందండి. అది కూడా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈరోజు అయితే చాలా పని ఉంది. అండ్ నేను మార్కెట్కి కూడా వెళ్ళొచ్చాను కదా, ఎండ అయితే విపరీతంగా ఉంది. అస్సలు అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందా అన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసి తలకు పట్టించేసుకున్నాం. మొత్తం ఇట్లా హెయిర్కి ఇట్లా తీసి పట్టించేసుకోవాలి. హెయిర్ కూడా బాగుంటుందండి. ఏమన్నా డాండ్రఫ్ ఉన్నా కూడా మంచిగా వెళ్ళిపోతుంది. సో దీంట్లో కొంచెం ఆమ్లం వేసుకోండి కొద్దిగా. అండ్ వీక్లీ వన్స్, మంత్లీ 2 times పెట్టుకోండి. మనకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు తల హీట్ ఎక్కిపోతుంది. అంటే మనకి ఆబ్వియస్లీ లేడీస్కి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి, మార్నింగ్ లేసి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా కూల్గా ఉంటుంది. సో నేను ప్యాక్ పెట్టుకొని ఒక 15 minutes అయిపోయిందండి. ఇంకో 15 minutes అంటే ఒక ½ an hour అన్నా మనం ప్యాక్ పెట్టుకొని ఉండాలి. అప్పుడైతేనే మనకి హెయిర్కి హెల్తీగా ఉంటుందన్నమాట. సో దీంట్లో కెమికల్ ఏం లేదు కదా, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. సో హెయిర్కి అయితే చాలా మంచిదండి. అండ్ నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను అనుకుంటా, మన ఛానల్లో హెయిర్ ఆయిల్ ఉంది. సో ఆ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల లాంగ్ హెయిర్ వస్తుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అండ్ హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ కూడా ఉండదండి. సో మా అమ్మమ్మ నాకు పెట్టొచ్చు కదా అని అంటుంది అనమాట. సో నాకు తెలియదు కదా తను పెట్టుకుంటుంది అని చెప్పేసి నేను హెడ్ బాత్ చేశాను. చూడండి ఎంత సిల్కీగా ఉందో. సో చాలా సిల్కీగా ఉంటుందండి. హెయిర్ ప్యాక్ అయితే చాలా మంచిది. అండ్ మనం కూడా యూజ్ చేసేది అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే కదా, చాలా బాగుంటుంది. అండ్ ఎగ్, అలోవేరా, మందారం ఆకు, మందారం పువ్వు, ఇదే నేను ఆల్మోస్ట్ మీకు ఏ రెమెడీ షేర్ చేసినా కూడా ఇవైతే కంపల్సరీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి కాబట్టి. సో మన తలలో డాండ్రఫ్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు అందులో మనది ఫ్లోరైడ్ వాటర్ కదా. సో కంపల్సరీ మనం ఏదో ఒక హెయిర్ ప్యాక్ కానివ్వండి, హెయిర్కి చాలా మంచి కేర్ అయితే తీసుకోవాలి. సో ఈ సమ్మర్లో ఇంకా మంచిగా తీసుకోవాలండి. అంటే మనం ఎండకు తిరుగుతూ ఉంటాం, హీట్ ఎక్కుతూ ఉంటుంది, హీట్కి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. హీట్కి ఎక్కువ హీట్ అవ్వడం వల్ల మనకి డాండ్రఫ్ వస్తుంది, డాండ్రఫ్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఇది వీక్లీ వన్స్, మనకు వీకెండ్స్ కానివ్వండి, మంత్లీ వన్స్ అన్నా ఒకసారి యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ హెయిర్ ప్యాక్తో పాటు మన ఛానల్లో ఆల్రెడీ హెయిర్ ఆయిల్ ఉందండి.
సో ఆ హెయిర్ ఆయిల్ కూడా యూజ్ చేయండి, మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. చాలా మంచి హెయిర్ ఆయిల్ అండి. ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా పెడతాలే. సండే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చెకప్ చేయించుకొని వచ్చామండి, తనకి బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకొని వచ్చేసాము. సో హాస్పిటల్ నుంచి కాల్ వస్తే ఇంకా మేము వెళ్ళి తనని జాయిన్ చేయించి ఆపరేషన్ చేయించాల్సిందే. అండ్ ఇక్కడ ఫ్రాన్స్ అయితే అక్కడే క్లీన్ చేయించుకొని వచ్చాను. సో ఇదైతే మటను. ఇంకా ఈ 2 రెసిపీస్ అయితే ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, మటన్ కర్రీ ఆల్రెడీ మన ఈ రెసిపీ అయితే నేను అక్కడ ఫిష్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను అనమాట. అడిగి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. అంటే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, బట్ అది రీయూస్డ్ కంటెంట్ వస్తుంది కదా, అందుకోసం నేను అక్కడ ఫిష్ క్లీన్ చేసే వాళ్ళని అడిగాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేసి. సో వాళ్ళు ఒక సన్న ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు అంతేనండి. ఇంతకు మించి అంటే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి అంతే, అంతకు మించి ఏం వేయకూడదు. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు. సో తను ఎలా చెప్పిందో అలాగే చేశాను, బట్ ఓకే పర్వాలేదు, మంచిగానే వచ్చింది. అండ్ నాకు ఫ్రాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఎలా చేసుకున్నా కూడా తప్పదనమాట తినడానికి. సో ఓకే, మరి నాకు అంత ఎబ్బెట్టుగా ఏం అనిపించలేదు, చాలా టేస్టీగా అనిపించింది. తినేసాను అనమాట నేను మా బాబు. సో చాలా యమ్మీగా ఉంది. అండ్ నాకు ఫ్రాన్స్ బిర్యానీ అంటే పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి, ఇలా ఫ్రైస్ అయితేనే కొంచెం తినడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈ రెసిపీ చేసి మా అత్తయ్యకి పెట్టానమాట. తను తినలేదు, ఎందుకంటే తనకి ఇష్టం లేదంట ఫ్రాన్స్ అనేది, ఏమో పచ్చి పచ్చిగా ఉంది, నాకు నచ్చలేదని చెప్పింది. సో నాకే వేరే వాళ్ళు చెప్పారు ఇలా చేయమని, నేనేదో ఫస్ట్ టైం ట్రై చేసినాను, అది నచ్చిందా నచ్చలేదా అని చెప్పేది చూసి చెప్తే బాగుంటుంది. మొహానే బాగాలేదంటే మనకు కూడా కొంచెం బాధ ఉంటుంది కదా. సో ఇట్స్ ఓకే, మనం చేసుకున్న కర్రీ మనకు బాగా నచ్చింది కాబట్టి మనం ఎవరేమన్నా కూడా పట్టించుకోకూడదు. సో ఫైనల్గా ఫ్రాన్స్ కర్రీ అయితే అయిపోయింది. నేను మా బాబు నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని మంచిగా తినేసినాము. సో వాళ్ళ కోసం అయితే మటన్ కర్రీ రెడీ చేశాను అనమాట. సో వాళ్ళైతే కొంచెం రాగి ముద్ద అవి చేసుకుంటామని చెప్పారు. సో కొంచెం పులుసులాగా పెట్టాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇది. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వీకెండ్ కదా, ఇంకా మనం ఏదన్నా మూవీ చూస్తే మన మైండ్ అనేది కొంచెం రిలీఫ్కి ఇస్తుంటుంది. సో ఎప్పుడైతే మనం ఛానల్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి నైట్ 1 o'clock ఎర్లీ మార్నింగ్, అంటే పడుకోవడానికి ఒక టైమింగ్ అంటూ లేదు, లేయడానికి ఒక టైమింగ్ అంటూ లేదనమాట. బికాజ్ ఒక్కోసారి ఎడిటింగ్ చేసేటప్పుడు లేట్ అయిపోతుంది. లేదు అంటే ఏమైనా కామెంట్స్ వచ్చినప్పుడు దానికి ఎలాంటి అంటే మంచి రెస్పాన్స్ వస్తుందా, పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఇట్లా వస్తాయి కదా. సో దానికి కొంచెం టెన్షన్ అవుతుందన్నమాట ఏదైనా కామెంట్ వచ్చినప్పుడు. థ్యాంక్ గాడ్ ఇప్పటి వరకు అయితే మంచి కామెంట్సే వచ్చాయండి, చాలా మంచిగా సపోర్ట్ అయితే దొరుకుతుంది నాకు. థ్యాంక్స్ ఫర్ ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్తుందన్నమాట. సో అందుకే ప్రతిసారి లైక్ చేయండి అని అంటూ ఉంటాను అనమాట. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మనకి వాచ్ టైం అనేది పెరుగుతుందన్నమాట. సో వాచ్ టైం పెరిగితేనే కదా మనకు ఛానల్ అనేది మానిటైజేషన్కి వెళ్తుంది. సో గైస్, నా ఛానల్ అనే కాదు, సబ్ టు సబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్ అనేది పాపం వాళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది ఛానల్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుందనమాట. ఒక వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, అండ్ అది ఫ్లాపా హిట్టా అని ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. సో మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, అండ్ సీనియర్స్కే కాదు మన ఫ్రెష్గా వచ్చే జూనియర్స్కి కూడా మీరు సపోర్ట్ చేశారనుకోండి, మాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ ఫర్ మీ, మన సబ్ టు సబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను. సో ఇక్కడ వీకెండ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై, టేక్ కేర్.